అండ్ ఇక వన్స్ మోర్ ఇప్పుడు ఎంజేఎం మార్కెట్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఇప్పుడు రవికాంత్ అయితే లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, చెప్పండి ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం మనం ఎంజేఎం మార్కెట్ దగ్గర ఉన్నాము. భారీ విగ్రహాలు అయితే తరలి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక సందడితో కూడుకున్నటువంటి వాతావరణము. 11 రోజుల పాటు గణనాథుని పూజలు చేసి అద్భుతంగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ గంగమ్మ ఒడికి చేరడానికైతే విఘ్నేశ్వరుడు గణనాథుడు తరలి వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి శోభాయాత్ర కొనసాగేటువంటి మార్గంలో మనం ఉన్నాము. ఎంజే మార్కెట్ ఇటు బాలాపూర్ నుంచి చార్మినార్ మీదుగా వచ్చేటువంటి గణనాథులన్నీ కూడా ఇదే మార్గం కూడా ఎంజే మార్కెట్ మార్గం గుండానే ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటాయి. మనం చూడొచ్చు అద్భుతమైనటువంటి వివిధ రూపాల్లో ఉన్నటువంటి ప్రతిమలు అన్నీ కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. మనం చూసినట్టయితే ఒక భారీ విగ్రహం తరలి వస్తూ ఉన్న సందర్భము. చతుర్ముఖ గణపతి, అంటే అందులో 5 ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా. మనం చూడొచ్చు ఇక్కడ స్మోక్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ రంగురంగుల స్మోక్ కూడా విడుదల చేసి ఈ వాతావరణాన్ని అంతా కూడా ఒక సందడిగా కోలాహలంగా మారుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితమే హైదరాబాద్ సివి ఆనంద్ కూడా మీడియా సమావేశం నిర్వహించి మరొక 4500 భారీ విగ్రహాలు ఇంకా నిమజ్జనానికి రావాల్సి ఉందన్నటువంటి ప్రకటన కూడా ఆయన చేసి ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఇది మేజర్ ఎంజే మార్కెట్ అంటే 3 ప్రధాన రహదారుల గుండా ప్రధానమైనటువంటి మార్గాల గుండా వచ్చేటువంటి రూట్లో మనం ఉన్నాము. ఇటు బాలాపూర్ చార్మినార్ ఇటువైపు అంటే సౌత్ జోన్ వైపు నుంచి వచ్చేటువంటి భారీ గణనాథులు ఒకవైపు నుంచి వస్తూ ఉంటే మరోవైపు నుంచి గోషామహల్, ఇటు మెహదీపట్నం వైపు నుంచి ఆసిఫ్ నగర్ వైపు నుంచి మరొక రూట్ గుండా భారీ వినాయకులు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు దిల్సుఖ్ నగర్ మలక్పేట వైపు నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు, అంటే రోడ్డు అంతా కూడా 2 మార్గాల్లో కూడా పెద్ద సంఖ్యలో భారీ వాహనాల్లో కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. చిన్న విగ్రహాల నుంచి అతి భారీ విగ్రహాల వరకు కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. ఈ మార్గం గుండా దాదాపు 30-40 ఫీట్ల విగ్రహాలు కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు అందంగా ముస్తాబు చేసి తీసుకువెళ్తున్నటువంటి విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి అందంగా అలంకరించడమే కాదు, వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించి వెళ్తూ ఉన్నారు. అంటే ప్రతి గణేష్ ఉత్సవానికి సమితికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఏకరూప దుస్తుల్లాగా వాళ్ళంతా కూడా ధరించి తీసుకువెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుని హైదరాబాద్లో భారతదేశంలోని అత్యంత ఘనంగా 11 రోజుల పాటు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహాన్ని గణనాథుని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ తర్వాత ఇవాళ 11వ రోజు గణనాథుని అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకైతే తీసుకువెళ్తా ఉన్నారు. All right, Ravikant, thank you for the live updates.